కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. జానారెడ్డి ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ పలు అంశాలపై ఆయనతో చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఆపరేషన్ కగార్, మావోయిస్టులు కోరిన శాంతి చర్చలు, కాల్పుల విరమణ తదితర అంశాలపై జానారెడ్డితో రేవంత్ రెడ్డి చర్చించినట్లు సమాచారం. కాగా ఇదే అంశంపై నిన్న సీఎం రేవంత్ తో పీస్ కమిటీ చర్చలు జరిపింది. ఈ నేపథ్యంలోనే రేవంత్ జానారెడ్డి ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. అదేవిధంగా కాల్పుల విరమణ, శాంతి చర్చల అంశంపై జానారెడ్డి సలహాలు తీసుకుంటున్నారని సీఎం రేవంత్ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. జానారెడ్డి ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ పలు అంశాలపై ఆయనతో చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఆపరేషన్ కగార్, మావోయిస్టుల కోరిన శాంతి చర్చలు, కాల్పుల విరమణ తదితర అంశాలపై జానారెడ్డితో రేవంత్ రెడ్డి చర్చించినట్లు సమాచారం. కాగా ఇదే అంశంపై నిన్న సీఎం రేవంత్ తో పీస్ కమిటీ చర్చలు జరిపింది. ఈ నేపథ్యంలోనే రేవంత్ జానారెడ్డి ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. అదేవిధంగా కాల్పుల విరమణ, శాంతి చర్చల అంశంపై జానారెడ్డి సలహాలు తీసుకుంటున్నారని చెప్పారు. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి నివాసానికి వెళ్లారు. నిన్న ప్రజా సంఘ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ కాల్పుల విరమణ చేసుకోవాలి, పెద్ద ఎత్తున కేంద్ర బలగాలు వచ్చాయి, నక్సలైట్లను కూపింగ్ చేస్తున్నది, పెద్ద ఎత్తున ఛత్తీస్గఢ్ దండకార్యాన్ని చుట్టుముట్టాయి, నక్సలైట్లను ఏరివేత కార్యక్రమాలను మొదలుపెట్టాయి. కానీ శాంతి చర్చలకు రావాలనేది కూడా నక్సలైట్లు కూడా పిలుపునిస్తున్నారు. ఆ యొక్క నేపథ్యంలో మావోయిస్టులు కూడా చర్చలకు కేంద్ర ప్రభుత్వంతో సిద్ధంగా ఉన్నారు. ఈ యొక్క నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మీరు ప్రతిపాదనలు పంపాలి, కాల్పుల విరమించుకోవాలి కాల్పులను, అంతేకాకుండా శాంతి చర్చలు జరపాలి, కేంద్ర ప్రభుత్వానికి మీ వంతుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున రిక్వెస్ట్ చేయండి అని ప్రొఫెసర్ అరగోపాల్, అదేవిధంగా ప్రజా సంఘాల నేతలు అందరూ కోరారు. ఈ యొక్క నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గతంలో జానారెడ్డి నక్సలైట్లతో చర్చలు జరిపినటువంటి అనుభవం ఉంది, మావోయిస్టులతో చర్చలు జరిపినటువంటి అనుభవం ఉంది.